రూమ్లో నుంచి ఏసీ నుంచి బయటకు వచ్చేవాడు కాదు. కాలేజ్ పోయింది, 4 ఇయర్స్, 2 ఇయర్స్ స్కూలు కాలేజ్ అన్నీ పోయాయి. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. మా బాబు, ఇద్దరు బాబులు అనమాట. పెద్ద బాబుకి వచ్చేసి ఆర్టికేరియా అనమాట. ఆర్టికేరియా వచ్చింది, క్రానిలాజికల్ ఆర్టికేరియా అనమాట. 4 ఇయర్స్ ఉన్నింది. అలాగే అది స్కిన్ ప్రాబ్లము. దాంట్లో అయితే మేము చాలా సఫర్ అయ్యాము. ఎంత అంటే చాలా దిక్కలు చూపించామండి. చెన్నై కానీ, హైదరాబాద్ అయితే మేము ఛత్తీస్గఢ్లో ఉంటాము. అక్కడైతే చాలా హాస్పిటల్స్ చూపించాము. ఎక్కడ కొంచెం కూడా తగ్గలేదు. వింటర్లో స్టార్ట్ అయ్యేది, అలాగే సమ్మర్లో తగ్గిపోయేది. అలా 2 ఇయర్స్ ఉన్నింది. తర్వాత 2 ఇయర్స్ తర్వాత అది ఇంకా తగ్గలేదండి. ఎన్ని మందులు వాడానో నాకే తెలుసు. చాలా అంటే చాలా సఫర్ అయ్యాము. అది మాటల్లో అయితే చెప్పలేము. ఇంత సఫర్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో మా తమ్ముడు ఒక హాస్పిటల్ చెప్పాడనమాట. ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా వాళ్ళు ఏమన్నారంటే, మీ అబ్బాయికి మైండ్ బాగలేదేమో, కొంచెం అవన్నీ చేపించండి, మైండ్ డాక్టర్ల దగ్గర చూపించారు ఇవన్నీ అని. ఆ తర్వాత మా తమ్ముడు ఒక హాస్పిటల్, ఒక మేడం అనమాట, ఆయుర్వేద హాస్పిటల్, అక్కడ చూపియండి మీకు బాగా తగ్గిపోద్ది అని అన్నారు హైదరాబాద్లో. అయితే ఆ హాస్పిటల్ వచ్చేసి అడ్వాన్స్వా హాస్పిటల్ అనమాట, ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ అనుపమ మేడం అని డాక్టర్ ఉంది. అక్కడికి వచ్చామన్నమాట. ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని పూర్తిగా దాంతో చీమ్ పొక్కుల్లాగా బయటకు వచ్చేసాయి. ఆ హీట్ కమల ఏదో మాకు తెలీదు. అది వచ్చిన వెంటనే మా బాబు రూమ్లో నుంచి ఏసీ నుంచి బయటకు వచ్చేవాడు కాదు. కాలేజ్ పోయింది, 4 ఇయర్స్, 2 ఇయర్స్ స్కూలు కాలేజ్ అన్నీ పోయాయి. కానీ ఆ మందులు వాడినకి మా బాబు బయటికి రాగలిగాడు. ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాడు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ మేడంని నమ్ముకొని మా ఆయనకి కానీ షుగర్ కానీ, మా చిన్న బాబుకి సైనస్ ఉంది, అన్ని విధాలు అనమాట. ఏమొక దేవతలాగా మేము చూసుకుంటున్నాము. ఆమెకి అన్ని విధాలు మేము ఇప్పుడు కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాము. చాలా మంచి డాక్టరు అనుపమ మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ అడ్వాన్స్వా ఆయుర్వేదిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ మేడం.